సంప్రదాయ పంటలకు భిన్నంగా నిజామాబాద్ జిల్లా రైతులు ఆయిల్ పామ్ సాగు చేశారు. ప్రభుత్వం నుంచి సాగుకు ప్రోత్సాహకాలు అందడం, మార్కెట్లో పంటకు మంచి డిమాండ్ ఉండటం వంటి కారణాలు రైతులను సాగు దిశగా నడిపించాయి. ప్రస్తుతం జిల్లాలో ముందుగా సాగు చేసిన ప్రాంతాల్లో ఆయిల్ పామ్ తోటలు మొదటి ఫలసాయాన్ని అందిస్తున్నాయి. నాకు ఒక 15 ఎకరాల వ్యవసాయ భూమి ఉంటుంది. అందులో 6 ఎకరాలు ఆయిల్ ఫామ్ పెట్టిన 2022 జూన్ 20 తారీఖు అట్లా. మొదటి 3 సంవత్సరాలు కూడా నేను మొక్కజొన్న, సోయా, అదేవిధంగా పసుపు అంతర పంటలుగా 3 సంవత్సరాలు సాగు చేసినాం. ఆయిల్ ఫామ్ చెట్లని కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఇది సాగు చేయాల్సి వచ్చింది. కొంచెం రిస్క్ అయినా మాకు ఇప్పుడు ఈ 4వ సంవత్సరం అనేది క్రాప్ వస్తుంది కాబట్టి మాకు సంతోషం మీద ఆ రిస్క్ పెద్దగా అనిపించలేదు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ సంవత్సరం మేము అంతర పంట యథావిధిగా వేసినాం, దానికి ఏం ప్రాబ్లం కాలేదు. అదేవిధంగా సెకండ్ ఇయర్ కొంచెం దున్నడం కానీ వాటర్ పెట్టడం కానీ అది కొంచెం వాటర్ పెడుతున్నాం కానీ దున్నడం ఇబ్బంది అవుతుంది. కొంచెం చెట్టు కొమ్మ ఎంత దూరం ఉంటుందో అంత దూరం వదిలేసి దున్నినాం. ప్రతిసారి కొమ్మని చూస్తూ 2 సంవత్సరం 2 మీటర్లు, 3 సంవత్సరం 3 మీటర్లు వదిలేసి ఇంటర్ క్రాప్ వేసుకున్నాం. ఇంటర్ క్రాప్తో పాటు దీన్ని కూడా మంచిగా మెయింటైన్ చేసినాం కాబట్టి ఈ సంవత్సరం దాదాపు 8 కటింగ్లు అయిపోయినాయి. ఇవాళ 9వ కటింగ్ నడుస్తుంది. ఈ 9వ కటింగ్ వరకల్లా దాదాపు మాకు లాస్ట్ 8 కటింగ్లు తీసుకుంటే 2,60,000 చిల్లర వచ్చినాయి. 14 టన్నులకు ఎబో అయింది. 19,300 అట్లా మాకు యావరేజ్ ప్రైస్ పడింది పర్ టన్నుకు. ఈ యొక్క ఆయిల్ ఫాము దిగుబడి అయితే ఇప్పటికైతే నాకు చాలా బాగుంది. ఎందుకంటే మిగతా పంటలలో దున్నడము, విత్తనాలు వేయడము, పారేయడము ఇక అది మామూలు బాధ కాదు అది దాని ముంగట. మరియు మొక్కజొన్న కన్నా వరి కన్నా చాలా చాలా బెటర్ పంట ఇది. 3 సంవత్సరాలు మంచిగా చదువుకుంటే 30 సంవత్సరాలు మనం చదువుకుంటుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 6,900 ఎకరాల్లో రైతులు ఆయిల్ పామ్ సాగు చేశారు. దాదాపు 1,500 ఎకరాల్లో దిగుబడులు ప్రారంభమయ్యాయి. మరో 3,000 నుంచి 5,000 ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెంచేలా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం దిగుబడులు ప్రారంభం కావడంతో అధిక లాభాలొస్తున్నాయని రైతులు చెబుతున్నారు. ఆయిల్ పాము 3వ సంవత్సరం నుంచి 4 సంవత్సరాల దాకా పంట వెళ్తుంది. ఇది బాగానే ఉంది. దీనికి ఏం ఖర్చు ఉండదు, ఎక్కువ తక్కువ ఖర్చు ఉండదు. ఇక దీన్ని పంట పండియాలంటే మంచిగా పండించుకోవచ్చు. మక్కకు కానీ, జొన్న కానీ, పసుపుకు కానీ బాగా ఖర్చులు అవుతున్నాయి. గతంలో మేము అన్నీ మక్క, జొన్న వేస్తే లాభాలు లేవు. దీంతో లాభం ఉన్నదని ఇవి ఆయిల్ పామ్ పెడుతున్నాం. 3 సంవత్సరాలు రాదు కానీ 4వ సంవత్సరానికి మంచిగానే వస్తుంది. ఇప్పుడు ఈ కొడుతున్నాము ఆయిల్ పామ్ గులాలు. గత 3 సంవత్సరాల నుంచి ఇదే ఫామ్ ఆయిల్ నేను ప్లాంటేషన్ చేసుడు కానీ, తర్వాత చిన్న చిన్న మొక్కల నుంచి మొగ్గలు తీసేసుడు కానీ, చిన్న చిన్న కాయలు వచ్చినప్పుడు దాన్ని తీసేసి 4-5 సార్లు ఒక్కొక్క ఫార్మర్ది తీసేసుడు కానీ నేను మంచి పని చేస్తున్నాను. ఎందుకంటే ఈడ ఒక్కొక్క చెట్టుకు 6 గెలల దాకా నేను తీస్తున్నాను. నాకు ఇంత ఉపాధి దొరుకుతుంది. నేను భీమగల్ మండలం, ఎర్గట్ల మండలం, మోర్తాడు మండలం, ముప్కాల్ మండలం, ఆర్మూరు, అంకాపూర్, జక్రన్పల్లి, రామారెడ్డి దాకా నేను పని చేస్తూ ఉంటాను. నాకు ఎక్కడి నుంచి అయితే కాల్ వస్తాయో, మన ఆఫీసర్ల నుంచి కాల్ వస్తుందో నేను అక్కడికి వెళ్ళిపోతాను. నాతోని 16 మంది టీంతో పనిచేస్తున్నాను. అందరికీ మంచిగా లాభమే ఉంది. మనం చేసిన కష్టానికి మాత్రం మంచి ఫలితమే దొరుకుతుంది. ఇదే వృత్తి కాకుండా నాకు కొన్ని వ్యవసాయ భూములు ఉన్నాయి. కొన్ని పోడు భూములలో కూడా మేము ఈ పంట వేసుకొని పండించుకుంటున్నాం. మాకు వచ్చు పని కాబట్టి మా పనులు మేము చేసుకుంటూ ఇతరుల పనులు కూడా చేసుకుంటున్నాం. ఆయిల్ పామ్ సాగుతో రైతులు లాభాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందంటూ ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. ఇతర పంటలతో పోల్చితే శ్రమ తక్కువగా ఉంటుందని, సరైన యాజమాన్యంతో దీర్ఘకాలం ఫలసాయం తీసుకునే అవకాశం ఉంటుందంటూ వివరిస్తున్నారు. జూన్ మాసంలో స్టార్ట్ చేసినాం 2022 సంవత్సరంలో. ఇప్పటి వరకు మనము 2,515 మంది రైతులను కవర్ చేసుకొని ఈరోజు మనము 6,170 ఎకరాలు మనకు నిజామాబాద్లో సాగు అవుతున్నది. ప్లాంటేషన్ చేసేటప్పుడు మనం 12 నెలల మొక్క ఇస్తాము. 3 ఏళ్ళు రైతుల ఫీల్డ్లో పెట్టుకున్న తర్వాత 36 నెలల్లో మనకు పంట స్టార్ట్ అవుతుంది. దశల వారీగా పంట పెరుగుతూ పోతుంది. 4వ సంవత్సరంలో మనకు 2.5 టన్నుల నుంచి 3 టన్నుల వరకు వచ్చే అవకాశం ఉన్నది. ఈరోజు టన్ను ధర 21,500 రూపాయలు ఉంది. ఆర్మూర్ చుట్టుపక్కల ప్రాంత రైతులు ఏమంటారంటే, సార్ మాకు ఇది ఆయిల్ ఫామ్, మేము పసుపు పండించుకుంటాం, మక్కలు పండించుకుంటాం, 3 పంటలు పండించుకుంటాం, మాకు ఈ ఆయిల్ ఫామ్తో లాభం ఏంది అనేది కూడా కొంతమంది రైతుల్లో మనకు రేజ్ చేసినప్పుడు కూడా మేము క్లియర్గా ఏం చెప్తున్నామంటే, దీంట్లో మనకు మెయింటెనెన్స్ అనేది తక్కువ, తర్వాత పెట్టుబడి తక్కువ. ఒకసారి మనం పంట పెడితే 30 ఏళ్ళ వరకు మనకు క్రాప్ వస్తున్నది. అండ్ డిసీజ్ డ్యామేజ్ కానీ తక్కువ ఉంటాయి. తర్వాత మనకు కోతల బెడద కానీ, పందుల బెడద కానీ, తర్వాత మనకు పక్షులు కావాలనేది కూడా దీంట్లో లేదు. అదే తర్వాత మనకు పంట ఆరబోయడం, బయట తీసుకుపోయి ఆరబోయడం, కోసిన తర్వాత అనేది లేదు. కాబట్టి కంపెనీ మనకు కటింగ్ తీసుకొచ్చుకున్న తర్వాత డైరెక్ట్ ట్రాక్టర్లో లోడ్ చేసుకొని మనకు అదే రోజు వేయింగ్ బిల్ ఇస్తున్నారు. ఆ వేయింగ్ బిల్ ఇచ్చిన తర్వాత కూడా మనకు పేమెంట్ రైతు ఖాతాలో జమ అవుతుంది 3 to 7 డేస్లో.
కాబట్టి ఈ ఆయిల్ ఫామ్ అనేది మంచి పంట. ఫస్ట్ ఇయర్ పెట్టిన తర్వాత 1 మీటర్ దున్నడం, సెకండ్ ఇయర్ 2 మీటర్లు, 3వ సంవత్సరం 3 మీటర్లు, 4వ సంవత్సరం 4 మీటర్లు దున్నడం అనేది మనం రైతులు ప్రాక్టీస్ చేసి, అదేవిధంగా కింద ఎండిన కొమ్ములు మాత్రమే తీసి పచ్చి కొమ్మలు తీయద్దు. చాలామంది రైతులు తమ పంటకు వేసుకునేందుకు మక్కలు పండించుకొని సోయలు పండించుకోవడానికి, తర్వాత జొన్నలు పండించుకోవడానికి చెట్టు దగ్గర దాకా దున్నడం వల్ల వేరు డిస్టర్బ్ అయ్యి మనకు చెట్టు గర్తు అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మనకు దిగుబడి కూడా తగ్గుతుంది. ఒకటేంటంటే ఫామ్ ఆయిల్లో నీటి యాజమాన్యం అనేది చాలా ఇంపార్టెంట్. వర్షాకాలం అయితేనేమో 160 లీటర్ల నీళ్లు, మనకు చలికాలం అయితేమో 230 లీటర్లు, అదే ఎండాకాలం అయితేనేమో 300 లీటర్ల నీళ్లు మనకు ఇవ్వాల్సి వస్తుంది. మన నిజామాబాద్ జిల్లాలో 6189 ఎకరాల్లో పామాయిల్ సాగు అనేది జరుగుతుంది. దీనిలో 1400 ఎకరాల్లో ఆల్రెడీ మనం దిగుబడులు తీస్తున్నాం. 1300 టన్నులు ఆల్రెడీ రైతుల దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసి వాళ్ళకి దగ్గరగా 2.5 కోట్ల రూపాయల వరకు మళ్ళీ తిరిగి అమౌంట్స్ వేసాము. ఇంకా ఈ అర్గులు గ్రామంలో మనకి దగ్గరగా ఓ 30 ఎకరాల వరకు కూడా హార్వెస్టింగ్లు జరుగుతున్నాయి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉండి మనకి ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇంకోటి, ఈ పామాయిల్ అనేది వేసుకున్న రైతులు ఇప్పటివరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిరాశ చెందకుండా ముందుకు వెళ్ళాలని చెప్పి మా కంపెనీ తరపు నుంచి, హార్టికల్చర్ వాళ్ళ తరపు నుంచి కోరుతున్నాము. ఆయిల్ పామ్ సాగు నుంచి మార్కెటింగ్ వరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉద్యాన శాఖ చర్యలు చేపడుతోంది. దీంతో ఏటికేటికి సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోందంటూ అధికారులు చెబుతున్నారు.